ఇప్పుడు ఏరియా బౌండెడ్ బై లాగ్ ఎక్స్ చూసాము ఆల్రెడీ, చూడండి లాగ్ ఎక్స్ చూసాము. ఈసారి లాగ్ మోడ్ ఎక్స్. ఓకే, y ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడండి. y ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎక్స్ టు ద బేస్ ఈ. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎక్స్కి మాడ్యులస్ పెట్టామంటే చెప్పాను మళ్ళీ, గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్లీజ్ రీవిజిట్ ద గ్రాఫికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫంక్షన్స్లో చెప్పుకున్నాము. ఓకే, సో y ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎక్స్ అన్నాను. ఎక్స్కి మాడ్యులస్ పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఫంక్షన్కి సేమ్ వాల్యూ వస్తుందనేగా. సో రైట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్ ఏదన్నా గ్రాఫ్ ఉంటే అది రిమూవ్ చేసేస్తాం అనమాట. ఓకే, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఏదైనా గ్రాఫ్ ఉంటే అది రిమూవ్ చేసేసి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఏదైతే గ్రాఫ్ ఉందో ఓకే దానికి ఇమేజ్ తీసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. ఓకే, ఇది ఈసారి రీజియన్ నీకు ఏమవుతుందో అండి, ఇక్కడ ఇందా మనం చేసిన దానికి 2 టైమ్స్ వస్తుంది. సో 2 టైమ్స్ ఆఫ్ 1 అనమాట. ఇందాక ఏమొచ్చిందో 2 వచ్చిందా, సరే 1 వచ్చిందా 2. ఓకే, నెక్స్ట్ ఇంకోటి నీకు ఇక్కడ క్వశ్చన్, ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ లాగ్ మోడ్ ఎక్స్ టు ద బేస్ ఈ. ఓకే, y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ లాగ్ మోడ్ ఎక్స్ టు ద బేస్ ఈ. సో మోడ్ ఆఫ్ లాగ్ మోడ్ ఎక్స్, ఇప్పుడు చూడండి ఇది లాగ్ మోడ్ ఎక్స్ గ్రాఫ్, నీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది లాగ్ మోడ్ ఎక్స్ గ్రాఫ్ అనమాట. మొత్తానికి మాడ్యులస్ పెడితే ఏమైంది? ఏదైతే నీకు డినామినేటర్లో ఉందో, అంటే ఇప్పుడు y వాల్యూ నెగిటివ్ అవ్వకూడదనేగా. y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఉందిరా, చూడండి y ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ లాగ్ మోడ్ ఎక్స్ బేసి అంటే y వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు. సో బిలో ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ తీసేసుకుంటాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. సో నౌ లుక్ ఎట్ దిస్, వాట్ విల్ యూ గెట్? దిస్ ఈస్ ద గ్రాఫ్. ఓకే, ఇది గ్రాఫ్. ఏరియా నువ్వు అబ్జర్వ్ చేస్తే అగైన్ దిస్ ఈస్ ద ఏరియా. సో ఆన్సర్ 2 మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వైకి కూడా మాడ్యులస్ పెట్టామనుకోరా, ఇదే క్వశ్చన్లో లెట్స్ సే మోడ్ వై ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ లాగ్ ఎక్స్ మోడ్ లాగ్ మోడ్ ఎక్స్ టు ద బేస్ ఈ. అంటే వై వాల్యూ చూడండి, వైకి ఎప్పుడైతే మాడ్యులస్ పెట్టామో నీకు ఇక్కడ వాల్యూ వచ్చింది అనుకోండి, లెట్స్ సే దీని వాల్యూ ఏదో 2 అయింది అనుకుందాం. మోడ్ వై ఈక్వల్స్ టు 2 అంటే వై వాల్యూ ఏమొస్తుంది? +or-2 అంతే కదా. మోడ్ వై ఎప్పుడైతే 2 అయిందో వై వాల్యూ +or-2 అంటే ఇప్పుడు దీని పక్క చూడండి. సో జస్ట్ ఈ ఫంక్షన్ ఇది ఎలా తెచ్చానంటే వైకి మాడ్యులస్ పెట్టా అంతే కదా. ఎప్పుడైతే వైకి మాడ్యులస్ పెట్టావో ఎబోవ్ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో, ఓకే బిలో ఎక్స్ యాక్సిస్ ఉందో తీసేయండి, ఎబోవ్ ఎక్స్ యాక్సిస్ ఏదైతే గ్రాఫ్ ఉందో దానికి ఇమేజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి అది. సో ఇది ఇట్లా ఇది. సో ఈసారి ఎంటైర్ థింగ్ ఇస్ ద ఏరియా. సో ఈసారి ఏరియా ఏమొస్తుంది? 4 వచ్చేస్తుంది అది అట్లా. ఓకేనా. సో y ఈక్వల్ లాగ్ ఎక్స్ లాగ్ మోడ్ ఎక్స్ మోడ్ లాగ్ మోడ్ ఎక్స్ మోడ్ y ఈక్వల్స్ టు మోడ్ లాగ్ మోడ్ ఎక్స్ ఇవన్నీ వస్తాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇవి డిఫరెంట్ క్వశ్చన్స్. ఇంకా తర్వాత చేద్దాం, కొన్ని మిస్సింగ్ టర్మ్స్ ఉంటాయి కొన్ని ఫైండ్ చేయాల్సినవి. సో వి లుక్ ఇన్ టు దట్ లేటర్. సరే, ఏరియా బౌండెడ్ బై ద కర్వ్స్ విత్, ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏరియా బౌండెడ్ బై ద గ్రాఫ్ విత్ ఎక్స్ యాక్సిస్ చూసాం ఇప్పుడు దాకా, అవునా. సో హౌ టు ఫైండ్ ద ఏరియా బౌండెడ్ విత్, ఫైండింగ్ ద ఏరియా బౌండెడ్ విత్ y యాక్సిస్, ఫైండింగ్ ద ఏరియా బౌండెడ్ విత్ y యాక్సిస్. ఓకే, సో విత్ y యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చూస్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుందంటే లెట్స్ సే ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో పని లేదు యాక్చువల్గా. ఓకే, దిస్ ఈజ్ y యాక్సిస్,
సో లెట్స్ సే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఏ, ఇది బి. ఓకే, ఇక్కడ ఏరియా ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్స్ డివై రా, అంటే ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ టు బి ఎఫ్ ఇన్వర్స్ వై డివై. ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ వై కదా, ఎఫ్ ఇన్వర్స్ డివై ఈజ్ పాజిటివ్ ఇన్ దిస్ కేస్ బికాస్ మనం రాస్తుంది ఎక్స్ వాల్యూస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అండ్ టు ద రైట్ ఆఫ్ వై యాక్సిస్ ఎక్స్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ కాబట్టి గ్రాఫ్ ఒకవేళ రైట్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్ ఉంటే ఏ టు బి ఎక్స్ డివై అనేది పాజిటివ్ వచ్చేస్తుంది. సపోజ్ ఇంకోలాగా గ్రాఫ్ కంప్లీట్గా టు ద లెఫ్ట్ ఆఫ్ వై యాక్సిస్ ఉందనుకోండి, ఏ టు బి. ఓకే, ఇక్కడ ఏ టు బి ఎక్స్ డివై అనేది నెగిటివ్, విచ్ మీన్స్ ఏరియా ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్స్ డివై మాడ్యులస్ పెట్టేస్తే అయిపోయింది. ఓకే, వన్ మోర్ థింగ్, ఇంకా నువ్వు రైట్ లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ తీసుకుంటే ఓకే, వై యాక్సిస్ ఇలా ఒక గ్రాఫ్ ఉందనుకోండి. ఓకే, సేమ్ ఇలా ఇంకోటి ఉంది. ఓకే, లెట్స్ సే దిస్ ఈజ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ y ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్. ఓకే, ఆర్ x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y, x ఈక్వల్ టు g ఆఫ్ y అనే గ్రాఫ్స్ అనుకోండి. ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోకండి, ఈ పాయింట్ సమ్వేర్ హియర్. ఈ పాయింట్ బీరా అండ్ ఈ పాయింట్ ఏ రీజన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏరియా కెన్ బి రిటన్ as దిస్ ఇస్ ద ఏరియా. ఓకే, సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఇన్వర్స్ వై మైనస్ జీ ఇన్వర్స్ వై డివై, అంతే. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఏరియా చూస్తున్నప్పుడు ఎలా చేసాం గుర్తుందా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తున్నప్పుడు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ చేసాం. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తున్నప్పుడు ఇంటిగ్రల్ ఏ టు బి రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్, రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. ఓకేనా, అదొకటి ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ డివై. ఇస్ దాట్ క్లియర్? ఇక్కడ ఏ అండ్ బి అనేవి వై వాల్యూస్ రా. సో ఇదెందుకు తెలుసుకుంటున్నాం అంటే కొన్ని గ్రాఫ్స్కి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు కొన్ని ఫంక్షన్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఏరియా ఫైండ్ చేయడం కష్టం ఇన్ ద సెన్స్ కాంప్లికేటెడ్, లాంగ్ వచ్చేస్తుంది, లెంతీ వచ్చేస్తుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ అలాంటి క్వశ్చన్స్లో విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చూడటం చాలా ఈజీ అనమాట. చూద్దాం ఎగ్జాంపుల్. లెట్స్ సే ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ వై యాక్సిస్ అన్నాం అనుకోండి, ఆర్ విత్ ఎక్స్ యాక్సిస్ ఏదైనా కానీ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. విత్ ఎక్స్ యాక్సిస్ ఆర్ అలానే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చూద్దాం, ఇది చూద్దాం. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. నా సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందనేది చూడండి. ఫస్ట్ గుర్తుందా, సైన్ ఎక్స్ గ్రాఫ్ ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఎప్పుడైతే అన్నామో రెస్ట్రిక్టెడ్ డొమైన్ బికమ్స్ -π/2 to π/2, అవునా కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో దిస్ ఈస్ -π/2 అండ్ దిస్ ఈస్ π/2. ఓకే, యాక్చువల్ గ్రాఫ్ ఏంటంటే నీకు దిస్ ఈస్ సైన్ ఎక్స్ గ్రాఫ్. ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, అండ్ క్లియర్లీ y ఈక్వల్ టు ఎక్స్ అనే గ్రాఫ్ తర్వాత ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సైన్ ఎక్స్ కదరా. ఇది ఇట్లా ఉందనుకోండి గ్రాఫ్ కదా నీకు. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్. నెక్స్ట్ y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్
దిస్ ఈస్ ద లైన్ y ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? నిమిషాలు, ఇంటర్సెక్ట్ అవ్వదు గ్రాఫ్, డ్రా చేసేది పర్ఫెక్ట్గా డ్రా చేద్దాం. y ఈక్వల్ టు ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ సైన్ ఎక్స్ రా. సో దిస్ ఇస్ హౌ ద లైన్ y ఈక్వల్ టు ఎక్స్ ఈస్. y ఈక్వల్ టు ఎక్స్ ఎందుకు తీసుకున్నాం? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్కి f of x, f inverse x, graphs of f of x and f inverse x will be symmetric about y equal to x అనే లైన్ కదా. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అనమాట. నౌ లెట్స్ ప్లాట్ దట్ గ్రాఫ్ హియర్. y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x గ్రాఫ్. ఓకే, డొమైన్ ఈస్ -π/2 to π/2 అండ్ రేంజ్ ఈస్ -1 to 1, అంతే కదా. సారీ, డొమైన్ ఈస్ -1 to 1, రేంజ్ ఈస్ -π/2 to π/2. It's like this. ఈ పాయింట్ -π/2, ఈ పాయింట్ π/2 అనమాట. సో దిస్ ఈస్ ద ఏరియా. నా సపోజ్ ఇప్పుడు నేను అడిగింది ఏంటి? విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చూద్దాం ఫస్ట్. ఏరియా అబ్జర్వ్ చేస్తే రెండు రకాల ఏరియాలు ఉన్నాయి ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేసే ఏరియా ఒకటి, ఇంకోటి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ చేసే ఏరియా ఒకటి. సో క్వశ్చన్లో ఏది అడిగితే అది, దాన్ని బట్టి సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రెడ్ కలర్ రీజియన్ చూడండి. రెడ్ రీజియన్ ఏరియా ఫైండ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, రెడ్ రీజియన్ ఏరియా చేస్తాం. నార్మల్గా మనకు తెలిసినట్టు చేస్తే ఎట్లా వస్తుంది క్వశ్చన్? ఇంటిగ్రల్ రెడ్ కలర్ రీజియన్, సరే ఫస్ట్ అసలు బ్లూ కలర్ రీజియన్ చేద్దాం. ఎందుకంటే ఇందాక దాంతో కంపేర్ చేసుకుంటా, ఇప్పుడు వరకు మనం చేసిన విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ కదా, డైరెక్ట్ వై యాక్సిస్తో జంప్ అవ్వకుండా బ్లూ కలర్ రీజియన్, బ్లూ రీజియన్ ఏరియా ఎట్లా వస్తుందో చెప్పండి. ఓకే, సో -1 to ఫస్ట్ థింగ్ అది సిమెట్రిక్ కాబట్టి ఈ ఏరియా సేమ్ ఉంటుంది. సో 2 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, అవునా కదా? ఆర్ ఎల్స్ మోడ్ ఆఫ్ -1 to 0 sin inverse x dx ప్లస్ 0 to 1 sin inverse x dx. ఇది నార్మల్గా. ఓకే, సో ఈ రెండు ఏరియాస్ సేమ్ ఉంటాయి కాబట్టి 2 times అని రాస్తాం, లేదంటే ఇట్లా రాసుకుంటాం. ఓకే, నా అదే బ్లూ రీజన్ ఇంకెలా చేయాలో చూడండి. ఫస్ట్ రెడ్ రీజన్ ఫైండ్ చేసేసాక రెడ్ కలర్ రీజన్ చూడండి. ఓకే, సో రెడ్ కలర్ రీజన్ ఎట్లా వస్తుంది? 2 times ఆఫ్, ఇదంతా ఒక రెక్టాంగిలేనా? జాగ్రత్త చూడండి. సో 2 times ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ ఆ రెడ్ రీజియన్, బ్లూ రీజియన్ అబోవ్ ఎక్స్ యాక్సిస్. రెక్టాంగిల్ ఏరియా మైనస్ బ్లూ రీజియన్ అబోవ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, అంటే 2 times ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఏంటి? 1 into π/2 మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మళ్ళీ ఎట్లా సాల్వ్ చేయాలి? ఇంటిగ్రల్ అది x ఈక్వల్స్ టు సైన్ తీటా అని తీసుకొని ఇదంతా చేయాల్సి వస్తుంది మళ్ళీ, అవునా కదా? జాగ్రత్తగా ఆలోచించండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ అంటే x సైన్ తీటా తీసుకుంటాం, మళ్ళీ ఇంటిగ్రల్ బై పార్ట్స్, ఇదంతా ఉంది. అంతా అవసరం లేకుండా ఇప్పుడు రెడ్ రీజన్ ఏరియా ఎట్లా వస్తుందండి? ఇంటిగ్రల్ 0 to π/2 y ఈక్వల్ టు సైన్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ డివై అని రాస్తాను నేను, వేర్ ఎక్స్ ఈజ్ వాట్? సైన్ వై డివై. సో ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ వై అంటే మైనస్ కాస్ వై లిమిట్స్ ఫ్రమ్ 0 to π/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోయింది అది. ఓకే, సో రెడ్ కలర్ రీజియన్ ఇలా చేస్తాం. ఇది అదే బ్లూ కలర్ రీజియన్ కూడా ఇట్లానే చేయొచ్చు. సో మళ్ళీ బ్లూ రీజియన్ ఎట్లా వస్తుందంటే 2 times ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ 2 times ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ రెడ్ రీజియన్ అబోవ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఆ రెడ్ రీజియన్ నీకు ఇది 2 times కదా, 0 to π/2 2 times
2 times ఆన్సర్ 2. సో 2 times ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి 1 into pi by 2 మైనస్ రెడ్ రీజన్ ఈజ్ వాట్ ఓన్లీ అబౌవ్ ఎక్స్ యాక్సిస్ రెడ్ రీజన్ 1. సో పై మైనస్ 2 అది ఓవరాల్గా నీకు అక్కడ. ఓకేనా. సో బ్లూ రీజన్ కావాలన్నా కానీ టోటల్ ఈ రెక్టాంగిల్ మైనస్ రెడ్ రీజన్ చేసేస్తే బ్లూ రీజన్ వస్తుంది. సో బ్లూ రీజన్ కావాలి కదా అని చెప్పి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిసే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న టోటల్ ఏరియా మైనస్ రెడ్ ఏరియా చేసినా కానీ యుల్ గెట్ ద బ్లూ రీజన్ ఏరియా. ఓకేనా. ఇలాంటి లాజిక్స్ కొన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ క్వశ్చన్ని బట్టి ఏ క్వశ్చన్లో ఏది హెల్ప్ అవుతుందనే చాలా ఇంపార్టెంట్ రా. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తే సింపుల్గా అయిపోతుందా ఏరియా, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే సింపుల్గా అవుతుంది అనేది దట్ యూ హ్యావ్ టు డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసుకొని చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఏరియా ఫైండ్ చేస్తున్నప్పుడు ఎక్స్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు వై రాసుకొని చేయాలి. క్లియరా. నెక్స్ట్ ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఒకేసారి చూద్దాం. రైట్. ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఓకే. ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఆల్ 3. చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ మీకు గుర్తుండాలి, ఇంకా నోట్స్లో చూడండి ఒకసారి. ఓకే. సో ఫస్ట్ నార్మల్గా ఓకే ఇది నా కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ చూడండి. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. ఓకే. 0 సమ్వేర్ హియర్ ఇట్ ఈస్ -1 అండ్ దిస్ ఈస్ 1. -1 దగ్గర ఫంక్షన్ వాల్యూ పై, 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ 0. దిస్ ఈస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇందాక తీసుకున్నాం కదా, అదే అగైన్ ఈ పాయింట్ π/2 అనే పాయింట్ అనమాట. ఓకే. ఇది -π/2 పాయింట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏరియా బౌండెడ్ బై, జాగ్రత్త చూడండి, ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ అడిగారు. దిస్ ఈస్ ద ఏరియా. బ్లాక్ కలర్దేమో అండ్ వై యాక్సిస్ అడిగి ఉంటే దట్ ఈస్ ద బ్లాక్ కలర్ ఏరియా వచ్చేది. ఓకే. చూడండి రెడ్ ఏరియా మా ఎక్స్ యాక్సిస్. ఇది ఫస్ట్ క్వశ్చన్లో ట్రీట్ చేయండి అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమో విత్ వై యాక్సిస్లో ట్రీట్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ రీజన్ చూడండి. రెడ్ రీజన్ ఎట్లా వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తారా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతారా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, 1/√2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఎందుకంటే రెండు π/4 అవుతాయి ఆ పాయింట్ దగ్గర. ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే ఎట్లా వస్తుందో చూడండి. అంటే నువ్వు ఏరియా రాయటమే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రాస్తే ఎలా వస్తుంది, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాల్సి వస్తుందని చూడండి. ఇంటిగ్రల్ 0 to 1/√2 ఏ కర్వ్ ఇన్వాల్వ్ అయి ఉందిరా అక్కడ. ఇంటిగ్రల్ 0 to 1/√2 ఏ కర్వ్ ఇన్వాల్వ్ అయి ఉంది, గ్రీన్ వన్నే కదా, అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇన్వాల్వ్ అయి ఉంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/√2 to 1/√2 నుంచి 1 వరకు ఏ కర్వ్ ఇన్వాల్వ్ అయి ఉంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ కర్వ్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో నువ్వు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేయాలి, కాస్ ఇన్వర్స్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. అట్లా కాకుండా ఆర్ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ తీసుకొని చేద్దాం. అదే క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఎట్లా చేస్తామో చూడండి జాగ్రత్తగా. ఓకే. సో రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ రా ఎప్పుడైనా కానీ. ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్వాల్వ్ అయ్యింది, ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఏ రెండు వై వాల్యూస్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఏరియా.
0 నుంచి π/4 మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉంది. π/4 ఓకే కదా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. x 1/√2 వేర్ y ఈజ్ π/4. సో 0 నుంచి π/4 వరకే ఉంది ఆ రీజియన్ మొత్తం, రెడ్ కలర్ రీజియన్ మొత్తం. అందులో రైట్ సైడ్ కర్వ్ ఏంటి, రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్, విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ 0 to π/4. రైట్ సైడ్ కర్వ్ ఈస్ x ఈక్వల్స్ టు cos y. This blue color one, y equal to cos inverse x, and green color one, y equal to sin inverse x. Okay, so right side curve ఏమో cos inverse x, నువ్వు రాయాల్సింది cos inverse x కాదు కదా, ఇది dy అని రాయబోతున్నాం కదా. సో రైట్ సైడ్ కర్వ్ x ఈక్వల్స్ టు cos y dy మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ x ఈక్వల్ టు sin y dy. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకే, 0 to π/4 cos y మైనస్ 0 to π/4, సారీ పైన ప్లస్ రే, సారీ వెయిట్, ఇది ప్లస్ మైనస్ ఏంటి, రెండు ఏరియాస్ యాడ్ చేస్తాం కదా, 0 నుంచి 1/√2 ప్లస్ 1/√2 to 1. చెప్పేటప్పుడు ప్లస్ అనే చెప్పినట్టు, రాయటం మాత్రం మైనస్. సరే, సో విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చూస్తున్నప్పుడు జాగ్రత్త చూడండి. ఇంటీరియల్ 0 to π/4 రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్, సో కాస్ వై మైనస్ సైన్ వై డివై. అది సో ఇది సింపుల్ అనమాట. చూడండి, ఎప్పుడైనా కానీ ఇన్వర్స్ ఫంక్షన్స్ కానీ ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై సింపుల్గా, ఇప్పుడు వై ఈక్వల్ టు స్క్వేర్లో ఉందనుకో, ఎక్స్ స్క్వేర్ అట్లా ఉందనుకో, ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాయటం, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాయటం కష్టం, అవునా కదా. ఇప్పుడు వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఉందనుకో, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ఉంటే వై వాల్యూ √x అని వస్తుంది. అట్లా కాకుండా ఎక్సే వై స్క్వేర్ అని తీసేసుకుంటే ఇంటిగ్రేషన్ సింపుల్ అయిపోతుంది కదా. ఓకే, అది నేను చెప్పదలుచుకోండి ఇక్కడ. సో ఇది నా బ్లాక్ కలర్ రీజియన్ చూడండి జాగ్రత్తగా. బ్లాక్ రీజియన్, ఓకే. సో బ్లాక్ రీజియన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే ఎట్లా రాస్తాం చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ 0 to 1/√2 ఉంది ఏరియా. ఇంటిగ్రల్ 0 to 1/√2 అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. వాట్ ఈస్ ద అప్పర్ కర్వ్ హియర్, cos inverse x మైనస్ వాట్ ఈస్ ద లోవర్ కర్వ్, ఆబ్వియస్లీ sin inverse x dx. అయిపోయింది. అట్లా కాకుండా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చూస్తున్నాను అనుకో, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఏరియా చూస్తున్నప్పుడు, ఓకే, నా 0 నుంచి π/4 వరకు రీజియన్ మొత్తం రైట్ సైడే ఉంది కదా. ఓకే, నువ్వు రాస్తున్న బ్లాక్ కలర్ రీజియన్ మొత్తం రైట్ సైడే ఉంది, ఎక్కడ మోడ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంటిగ్రల్ 0 to π/4 ఏ కర్వ్ ఇన్వాల్వ్ అయి ఉంది, గ్రీన్ కలర్ వన్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ గ్రీన్ కలర్ ఏంటి, సైన్ వై అని రాసేస్తాం, సైన్ వై డివై. ప్లస్ π/4 నుంచి π/2 వరకు ఏ కర్వ్ ఇన్వాల్వ్ అయింది, బ్లూ కలర్ కర్వ్ ఇన్వాల్వ్ అయింది, అంటే కాస్ వై డివై. అది చూడండి, ఇది సింపుల్గా అయిపోయింది. సో ఇలాంటిది అనమాట. అక్కడ ఇచ్చిన ఫంక్షన్ని నీకు ఐడెంటిఫై చేసిన రీజియన్ని బట్టి ఏ కర్వ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రాస్తే సింపుల్గా అయిపోతుందా, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ రాస్తే సింపుల్గా అయిపోతుందా అనేది దట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే, అది నువ్వే డిసైడ్ అవ్వాలన్నమాట క్వశ్చన్ని బట్టి. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ది ఫిగర్ బౌండెడ్ బై ఎక్స్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా బౌండెడ్ బై x equals to minus 2y square and x equal to 1 minus 3y square. ఓకే, సో గ్రాఫ్ కన్నా ముందు నువ్వు చేయాల్సింది ఏంట్రా, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్, అండ్ దెన్ వీ ఆల్సో నీడ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ కర్వ్స్. ఓకే, సో మోర్ దాన్ టూ ఆర్ మోర్ దాన్ టూ కర్వ్స్ ఉంటే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంపార్టెంట్. ఇది కర్వ్ 1 అనుకోండి, ఇది కర్వ్ 2 అనుకోండి. సో పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కర్వ్ 2 విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. కర్వ్ 1కి అవసరం లేదు కదా, 0,0నే కదా. ఓకే, సో విత్ ఎక్స్ యాక్సిస్ y0 పెట్టేస్తే x ఈక్వల్ టు 1,0. సో 1,0 విత్ వై యాక్సిస్ చూస్తే x0 పెట్టిన తర్వాత y² ఈక్వల్స్ టు 1/3 వస్తుంది. y² ఈక్వల్ టు 1/3 అంటే 0,1/√3 and 0, minus 1/√3. ఓకే, 0, minus 1/√3. ఇవి గ్రాఫ్స్. నెక్స్ట్, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ 1 అండ్ కర్వ్ 2. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడండి. -2y² ఈక్వల్ టు 1 minus 3y².
which means y square equal to 1. So y equal to plus or minus 1. సో y వాల్యూ 1 వస్తే x వాల్యూ ఏమొస్తుంది, -2 వస్తుంది. సో సేమ్ x వాల్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. -2, -1 ఒక పాయింట్, -2, +1 ఇంకొక పాయింట్. ఇప్పుడు రీజన్ చూడండి అర్థగా పక్కన గీస్తున్నాను. ఓకే, ఇప్పుడు గ్రాఫ్స్. సో x ఈక్వల్స్ టు -2y². అంటే ఫస్ట్ థింగ్ వైకి క్వాడ్రటిక్, వైలో క్వాడ్రటిక్ ఉంది అంటే హారిజాంటల్ పారాబోలా అది. అండ్ y² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది అంటే x వాల్యూ x ఈక్వల్స్ టులో y² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉందంటే లెఫ్ట్ పారాబోలా. సో ఇది ఒకటి లెఫ్ట్ పారాబోలా అనమాట. ఓకే, నెక్స్ట్ x ఈక్వల్ టు 1 - 3y². పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చిందిరా విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ 1, 0. సో సమ్వేర్ ఇయర్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అక్కడ కూడా y² కోఎఫిషియంట్ నెగిటివే కాబట్టి గ్రాఫ్ ఎట్లా వస్తుంది నీకు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ గ్రాఫే అనమాట అది. ఓకే, ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ది కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది పాయింట్. ఇప్పుడు ఆ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కొంచెం గ్రాఫ్ అటు ఇటు వచ్చింది, బట్ స్టిల్ దట్స్ ఫైన్. 1 y వాల్యూస్ ఏమొచ్చినాయి చూడండి రా, -1, దిస్ ఇస్ 0. ఓకేనా, అది. ఇప్పుడు కరెక్ట్ చూస్తే రీజియన్ ఎలా ఉంది, y యాక్సిస్తో ఉంది రీజియన్ కొంచెం అటు సైడ్ ఉంది, కొంచెం ఇటు సైడ్ ఉంది, అది ఏం నీకు అవసరం లేదు. నువ్వు విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ వస్తున్నప్పుడు ఏ రెండింటి మధ్యలో ఉంది ఏరియా జాగ్రత్త చూడు. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ రాస్తున్నా, విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ రాస్తే కాంప్లికేట్ అవుతుంది, అది కూడా చూపిస్తాను ఇక్కడ. సరే, విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ రాస్తున్నప్పుడు సో ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాల్సిందంటే ఏ రెండు y వాల్యూస్ మధ్యలో నీకు కావాల్సిన రీజియన్ ఏ రెండు y వాల్యూస్ మధ్యలో ఉంది. విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ వస్తున్నా అంతే, నీకు కావాల్సిన రీజియన్ ఏ రెండు x వాల్యూస్ మధ్యలో ఉంది. ఓకే, సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ కాబట్టి ఏ రెండు y వాల్యూస్ మధ్యలో ఉంది నీకు కావాల్సిన రీజియన్, -1కి 1కి మధ్యలో ఉంది. ఓకేనా, సో -1కి 1కి మధ్యలో రెండు కర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా లేవా అది. ఇప్పుడు ఇక్కడ కూడా దాని ముందు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక బ్లాక్ కలర్ రీజియన్ ఏ రెండు y వాల్యూస్ మధ్యలో ఉంది, 0 నుంచి π/2 మధ్యలో ఉంది. బట్ 0 to π/, రెండు కర్వ్స్ ఇన్వాల్వ్ అవ్వాల, 0 to π/2లో రెండు ఇన్వాల్వ్ అవ్వాల, 0 to π/4లో ఒకటి ఇన్వాల్వ్ అయింది, π/4 to π/2లో ఒకటే ఇన్వాల్వ్ అయింది. కానీ అలానే రెడ్ కలర్ రీజియన్ చూస్తే విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ వస్తున్నప్పుడు ఓకే 0 నుంచి π/4 వరకు ఇన్వాల్వ్ అయింది నీకు కావాల్సిన రీజియన్. రెడ్ కలర్ రీజియన్ 0 నుంచి π/4 వరకు ఉంది. సో 0 నుంచి π/4 వరకులో బ్లూ కలర్ లైన్ ఉంది, గ్రీన్ కలర్ లైన్ రెండు ఉన్నాయి. అవునా, కాస్ ఇన్వర్స్ x ఉంది, సైన్ ఇన్వర్స్ x, రెండు కర్వ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి 0 నుంచి π/4. కాబట్టి రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్. ఇక్కడ కూడా అంతే, -1 నుంచి 1 వరకు రెండు కర్వ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా లేవా కంప్లీట్గా, ఎస్. సో ఇంటిగ్రల్ -1 to 1, ఇంటిగ్రల్ -1 to 1, రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్. వాట్ ఈస్ ద రైట్ సైడ్ కర్వ్, బ్లూ కలర్ వన్, y ఈక్వల్స్ టు 1, సారీ x ఈక్వల్స్ టు 1 - 3y². అట్లానే గ్రీన్ కలర్ వన్, x ఈక్వల్స్ టు -2y². ఓకేనా, ఇప్పుడు రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ అంటే 1 - 3y² -2y² dy. అది నువ్వు చేయాల్సింది, రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్. ఓకే, మిగతా అంతా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఆ ప్లస్ మైనస్ ఇక్కడ రీజన్ కొంచెం నెగిటివ్ x యాక్సిస్ వైపు ఉంది, ఇక్కడ కొంచెం రీజన్ పాజిటివ్ x యాక్సిస్ వైపు ఉంది. యూ డోంట్ వరీ అబౌట్ దట్. నువ్వు విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తున్నావు కాబట్టి రైట్ సైడ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్ ఎప్పుడైతే రీజన్ తీసుకుంటున్నావు నువ్వు అది నెగిటివ్, మైనస్ చేస్తున్నావు కదా, నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్ వచ్చేస్తుంది. ఓకే, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకేనా, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్ సైడ్ కర్వ్ మైనస్ లెఫ్ట్ సైడ్ కర్వ్.
అలా చేస్తున్నప్పుడు -1 నుంచి 1 వరకు 2 కర్వ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా లేవా ఆ రీజియన్లో? ఎస్. ఓకే, ఇక్కడేమో 0 నుంచి π/4 వరకు చూడండి జాగ్రత్తగా. 0 నుంచి π/4 వరకు sin y ఉంది, π/4 to π/2 cos y ఉంది, అందుకే 2 యాడ్ చేసాం. అది ఇక్కడికి వెళ్తే 0 to π/4లో 2 ఉన్నాయి కాబట్టి రైట్ మైనస్ లెఫ్ట్ చేసాం. అట్లా నువ్వు చేయాల్సిందే. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే ఈ క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడో చూడండి. ఆర్ దీన్ని ఇంకెలా రాయచ్చురా, 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 1 - 3y² మైనస్ ఆఫ్ -2y². ఓకే, సో y ఎక్స్పోనెంట్ ఈవెన్ ఉంది కాబట్టి గ్రాఫ్స్ ఆర్ సిమెట్రికల్. నౌ దట్ ద గ్రాఫ్స్ ఆర్ సిమెట్రికల్, నువ్వు 2 టైమ్స్ ఆఫ్ 0 to 1 సేమ్ ఏరియా ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 0 to 1 రాసేస్తే అయిపోతుంది. ఓకే, ఆర్ నువ్వు అది ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ అప్లై చేసినా ఓకేరా. -1 to 1 ఉంటే ఫంక్షన్ ఈవెన్ ఆర్డర్ చెక్ చేస్తాం కదా, అండ్ y² అనే టర్మ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. y² ఉంది అంటే ఖచ్చితంగా అది ఈవెన్ ఫంక్షనే. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ 0 to 1 అలా చూసుకున్నా కానీ అలానే రాసేయచ్చు. 2 టైమ్స్ ఆఫ్ 0 to 1 రాయొచ్చు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే ఈ క్వశ్చన్ ఎంత కాంప్లికేట్ అయ్యిందో చూడండి. ఫస్ట్ ఈ పాయింట్ ఏంటి, 2 కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నారా, -2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో 2 టైమ్స్ ఆఫ్ -2 నుంచి 0 వరకు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ సరిపోతుందా, -2 నుంచి 0 వరకు, -2 నుంచి 0 వరకు బ్లూ కలర్ మైనస్ గ్రీన్ కలర్ కర్వ్. 0 నుంచి 1 వరకు ఓన్లీ బ్లూ కలర్ కర్వ్ ఇన్వాల్వ్ అయ్యింది. చూడండి విత్ రెస్పెక్ట్ టు ఇదే క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తే ఏరియా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తే ఎట్లా ఉంటుందో చూడండి జాగ్రత్తగా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా మనం అనుకుంది, ఎంత కాంప్లికేట్ అవుతుందో చూడండి ఆ క్వశ్చన్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే ఎంత కాంప్లికేట్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ 2 టైమ్స్ ఆఫ్ -2 నుంచి 0 వరకు అప్పర్ మైనస్ లోవర్, అంటే బ్లూ మైనస్ గ్రీన్ చేయాల్సి వస్తుంది, గ్రీన్ dx ప్లస్ 0 నుంచి 1 వరకేమో ఓన్లీ బ్లూ చేస్తే సరిపోతుంది, బ్లూ dx. ఆ dx అంటే y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాయాల్సి వస్తుందా, ఇక్కడ నుంచి y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఏంట్రా, y = +or - -x/2 మళ్ళీ అది ఇంకో దరిద్రం. ఇక్కడ నుంచి y వాల్యూ ఏంటి, 3y² = 1 - x అంటే x/3 √1 - x/3. చూడండి ఆ y వాల్యూని ఇక్కడ రాసి ఎంత కాంప్లికేట్ అవుతుందో చూడండి క్వశ్చన్ అది. ఓకేనా? సో స్ప్లిట్ అయింది చూడండి ఇంటర్వెల్, -2 నుంచి 0 వరకు 2 కర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అదే 0 నుంచి 1 వరకు మాత్రం ఓన్లీ బ్లూ కలర్ కర్వ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఓకేనా? -2 నుంచి 1 వరకు కంప్లీట్గా గ్రీన్ కలర్ కర్వ్ లేదు. -2 to 0 గ్రీన్ ఉంది, 0 to 1 -2 to 0 గ్రీన్ అండ్ బ్లూ 2 ఉన్నాయి, 0 to 1 ఏమో ఓన్లీ బ్లూ ఉంది, అది సపరేట్ చేశారు. సో ఇది కాంప్లికేషన్ అనమాట, అది వాడద్దు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ వాడద్దు ఈ క్వశ్చన్కి. జస్ట్ గివ్ మీ ఎ మినిట్.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. పారాబోలా లైన్స్ ఉండే ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ రా, ఎక్కువ అయ్యే వస్తూ ఉన్నాయి క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో ఇంకొకటి ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం చూద్దాం. జస్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్. చూడండి, ఈ మోడల్లో ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు find the area of the region okay, find the area of the region y square less than or equal to 4x. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఎలా చేస్తాము. y square less than or equal to 4x and x square 4x square plus 4y square equals to less than or equals to 9. ఓకే, రెండు less than or equal to era. Find the area of the region y square less than or equal to 4x and 4x square plus 4y less than or equals to 9. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే y square less than or equal to 4x horizontal parabola కదా, అంటే inside the parabola, region inside the parabola. ఓకే, ఆర్ నువ్వు ఎలా చూస్తావంటే దీన్ని హారిజాంటల్, ఎప్పుడైనా హారిజాంటల్ కర్వ్స్కి x వాల్యూస్ చూడాలరా. x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y square by 4 అంటే రీజియన్ టు ద రైట్, ఎప్పుడైనా కానీ రీజియన్ టు ద రైట్. నెక్స్ట్ అట్లానే ఇది సర్కిల్ కాబట్టి ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, ఇన్నర్ రీజియన్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో ఇప్పుడు నేను అడిగింది ఏంటి, ఏరియా బౌండెడ్ బై దీస్ టూ కర్వ్స్, అంతే ఇండైరెక్ట్గా. సో పారాబోలాకి లోపల రీజియన్ కావాలి, సర్కిల్కి కూడా లోపల ఉన్న రీజియనే కావాలి. సో ఇప్పుడు సర్కిల్ ఏంటి, స్టాండర్డ్ సర్కిలే కదా, x స్క్వేర్, రేడియస్ అనేది 3/2, సెంటర్ ఏమో 0,0. ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ది సర్కిల్, దిస్ ఇస్ వాట్ యూ గోయింగ్ టు గెట్. ఫస్ట్ సర్కిల్, నార్మల్ సర్కిల్ అది. నెక్స్ట్ ఓకే, నా ఇంకోటి y స్క్వేర్ ఈక్వల్ టు 4x. చూడండి, మీకు క్వశ్చన్లో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నా కానీ అక్కడ ఈక్వల్ టు పెట్టేసుకొని మీరైతే గ్రాఫ్ తీసుకోండి. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ జస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీది రీజియన్ ఇండికేషన్ అంతే, ఆ కర్వ్తో సంబంధం లేదు. సో ఫస్ట్ ఈక్వల్ టు తీసుకొని ఆ కర్వ్ ఏంటో తీసేసుకోండి, గ్రాఫ్ తీసేసుకోండి. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీని బట్టి రీజియన్ ఇన్సైడ్ ద కర్వా అవుట్ సైడ్ ద కర్వా అనేది డిపెండ్ అవుతుంది ఇంకా అది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఉంది కదా, ఇది స్టాండర్డ్ పారాబోలా, y స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఓకే, y స్క్వేర్ ఈక్వల్ టు 4x. మనకు కావాల్సింది ఏంటి, రీజియన్ ఇన్సైడ్ ద సర్కిల్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ ది పారాబోలా, అంటే దిస్ ఈస్ ద రీజియన్ విచ్ యూ నీడ్ హియర్. ఓకే, సో ఇది కూడా రెండు విధాలుగా చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఏరియా ఫైండ్ చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. అది క్వశ్చన్ ఏం అడగలేదు విత్ ఎక్స్ యాక్సిస్ అనో లేదంటే విత్ వై యాక్సిస్ అనో. నేను జస్ట్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీకు ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే సింపుల్గా ఉంటుందా, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తే సింపుల్గా ఉంటుందా అనేది క్వశ్చన్ ఇక్కడ అంతే, మొత్తం అంతే ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ 1 అండ్ కర్వ్ 2, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్
కర్వ్ 1 అండ్ కర్వ్ 2. ఓకే, ఇప్పుడు ఆ వై స్క్వేర్ అంటే 4x తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసామనుకో, 4x² ప్లస్ 4 ఆఫ్ 4x ఈక్వల్స్ టు 9. ఓకే, సో నౌ 4x² ప్లస్ 16x మైనస్ 9 ఈక్వల్ టు 0. 9 4 36 రా. రావట్లేదా పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్? రావట్లేదు కదా, ఇది వదిలేయండి అయితే. 4x² ప్లస్ 9 4 36. 36 అంటే ఏమని రాయొచ్చు, 6 6 0 అని రాయొచ్చు, లేదంటే 12 3 0, అది అవ్వదు. 9 4 0 16. 16 వచ్చేలాగా సబ్ట్రాక్ట్ అయ్యి 16 రావాలి, అంత పాసిబిలిటీ ఉందా అసలు? లేదు కదా. 18 2 0. ఓకే ఓకే, సరే 4x² మైనస్ 2x plus 18x minus 2x minus 9 equals to 0. 2x of 2x plus 9 minus 1 of 2x plus 9 equal to 0. x equal to minus 9 by 2 ఒకటి, x equal to 1 by 2. x equal to minus 9 by 2 obviously not possible, కాబట్టి x equals to 1 by 2 దగ్గర y equal to plus or minus root 2 వస్తుంది, అవునా కదా. y square equal to 4 into x కదా, x 1 by 2 పెట్టేస్తే y equal to plus or minus root 2. So now these points here are, this is plus root 2 and this is minus root 2, and intersect ఈ పాయింట్ ఏమో 3 by 2 కదా, రేడియస్ 3 by 2 కాబట్టి this is the point 3 by 2, whereas here intersect అయిన పాయింట్కి x వాల్యూ 1 by 2 రా. intersect అయిన పాయింట్కి x వాల్యూ 1 by 2. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు రీజియన్ ఏరియా విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ చేస్తావో, చూడండి ఏరియా ఫైండ్ చేస్తున్నాం. ఫస్ట్ సింపుల్గా అయిపోవాలంటే విత్ రెస్పెక్ట్ వై యాక్సిస్ రాసేసుకోండి. ఓకే, విత్ రెస్పెక్ట్ వై యాక్సిస్ రాసుకుంటే ఏ రెండు వై వాల్యూస్ మధ్యలో రీజియన్ ఇన్వాల్వ్ అయింది చూడండి, -2 నుంచి 2 వరకు. బట్ రెండు సేమ్ ఏరియా కాబట్టి సిమెట్రిక్ కాబట్టి 2 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to √2 అని రాస్తాను. విత్ రెస్పెక్ట్ వై యాక్సిస్ ఏరియా ఫైండ్ చేస్తున్నప్పుడు ఓకే, ఆ రెడ్ కలర్ రీజన్ కావాలి. 2 times ఆఫ్ 0 to √2. రైట్ సైడ్ కర్వ్ ఏంటి, గ్రీన్. ఓకే, సో గ్రీన్ మైనస్ బ్లాక్ dy అంటే ఆ రెండు కర్వ్స్ని, గ్రీన్ కలర్ ఏంటి, సర్కిల్. సర్కిల్ని కూడా నువ్వు ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాయాలి. ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాస్తే 9 - 4y². ఓకే, 4 కామన్ తీస్తే 9/4 అయిపోతుంది. అది వై వాల్యూ, ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై కాబట్టి √9/4 -9/4 -y² మైనస్ బ్లాక్ కలర్ కర్వ్. బ్లాక్ ఏంటి, y² = 4x గ్రాఫ్ ఇది. దిస్ ఈజ్ y² = 4x, దిస్ ఈజ్ x² + y² = 9/4. రెండు ఉన్నాయి అక్కడ. సో రెండింటిని ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాయాలి. ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై నెక్స్ట్ ఏం వస్తుంది, y²/4 మొత్తానికి dy. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇదే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రాశాను అనుకో, ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఫైండ్ చేస్తాం. ఏరియా మేడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అట్లా కాదు, ఉన్నదే 2 కర్వ్స్ కాబట్టి ఏరియా బిట్వీన్ ద 2 కర్వ్స్ మనకు కావాల్సింది. బట్ నేను రాస్తుంది, ఫైండ్ చేస్తుంది డిఎక్సా డివైయా అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చూస్తున్నానా, విత్ రెస్పెక్ట్ టు వై చూస్తున్నానా. 2 times ఆఫ్, జాగ్రత్త చూడండి, ఏ రెండు ఎక్స్ వాల్యూస్ మధ్యలో రీజియన్ ఇన్వాల్వ్ అయి ఉంది, 0కి 3/2కి మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉంది రీజియన్ మొత్తం. 0 నుంచి 3/2లో రెండు కంప్లీట్, 0కి 3/2కి మధ్యలో రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయా, లేవు. 0 to 1/2లో ఓన్లీ y² 2√x dx. 1/2 నుంచి 3/2 వరకేమో, 1/2 నుంచి 3/2 వరకేమో గ్రీన్ కలర్ది, అంటే y వాల్యూ √9/4 -x² dx. అది నువ్వు చేయాల్సింది అక్కడ. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్స్లో రెండు స్క్వేర్ రూట్లు ఉన్నాయి. అదే విత్ రెస్పెక్ట్ వై యాక్స్ తీసుకుంటే ఒకటి స్క్వేర్ రూట్ పోయింది, ఒకటే సింగిల్ స్క్వేర్ రూట్ ఉంది. ఇంకా దాన్ని ఏం చేయలేము, అది అలానే ఉంటుంది ఇంకా. ఓకే, అది. సో కొంచెం స్మార్ట్గా ఇచ్చిన క్వశ్చన్ బట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తే బెటరా, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ చేస్తే బెటరా అనేది
క్వశ్చన్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై y square less than or equal to 4x and x less than or equal to y plus 2. చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ కర్వ్ 1 కర్వ్ 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా, గ్రాఫ్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది. ఓకే, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కర్వ్ 1కి అవసరం లేదు, రైట్ సైడ్ పారాబోలా. కర్వ్ 2 విత్ x యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్. x యాక్సిస్ y యాక్సిస్ చూస్తే x యాక్సిస్తో y0 పెట్టేస్తే వచ్చేస్తుంది. y0 పెడితే x2, సో 2, 0. y యాక్సిస్తో x0 పెడితే y వాల్యూ -2, సో దట్ ఈస్ 0, -2. దట్ ఈస్ ద పాయింట్. దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ కర్వ్ 1 అండ్ కర్వ్ 2కి మధ్య పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. కర్వ్ 1 అండ్ కర్వ్ 2కి మధ్య పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది. సో x వాల్యూ y²/4 కదా, తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. అది y²/4 is equals to y plus 2. సో y² minus 4y minus 8 equals to 0. x అంటే y²/4 is equals to y plus 2. y² minus 4y పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రావట్లేదుగా. సరే, y ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² minus 4ac 16 plus 32 48/2. 48 అంటే 16 3s 16 బయటకు వస్తే 4 వస్తుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ 2√3 అనమాట. సో y వాల్యూస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2√3. ఓకే, 2 of 1 plus or minus √3. సరే, ఇప్పుడు నౌ కమింగ్ టు ద గ్రాఫ్స్. ఓకే, సో y² ఈక్వల్ టు 4x స్టాండర్డ్ పారాబోలా రైట్ సైడ్కి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ ఇది y² ఈక్వల్ టు 4x. ఓకే, నెక్స్ట్ లైన్ x ఈక్వల్స్ టు y ప్లస్ 2. ఏ రెండు పాయింట్ దగ్గర కావాలంటే 2, 0, 0, -2 అంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ 2, 0, 0, -2 ఎక్కడో ఇంటర్సెక్ట్ అయినవి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినవి? y వాల్యూస్ ఏమొచ్చినాయిరా నీకు? పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం రాసావు? పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2 of 1 minus √3 ఒకటి, ఇంకోటి 2 of 1 plus √3 ఇంకొకటి. దిస్ ఇస్ 2 of 1 plus √3. జాగ్రత్తగా చూడండి. మనకు కావాల్సిన రీజన్ ఏంటి? y² less than or equal to 4x అంటే ఇన్సైడ్ ది పారాబోలా, x less than or equal to y plus 2. ఓకే, ఎప్పుడైనా కానీ స్ట్రెయిట్ లైన్ ఇన్వాల్వ్ అయినప్పుడు y సబ్జెక్ట్ చేసుకోండి. y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x - 2. అది ఎప్పుడైనా కానీ స్ట్రెయిట్ లైన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఓకే, y సబ్జెక్ట్ చేసుకుంటే ఎట్లా కన్వర్ట్ అయింది? ఇప్పుడు y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x plus 2 అంటే అబోవ్ ద లైన్ అని, విచ్ మీన్స్ అబోవ్ ద లైన్. సో ఇప్పుడు ఏంటి? ఇన్సైడ్ ది పారాబోలా అండ్ అబోవ్ ద లైన్ అంటే దిస్ ఈస్ ద రీజన్ వి నీడ్. ఇన్సైడ్ ది పారాబోలా అండ్ అబోవ్ ద లైన్ అంటే ఈ రీజన్ కావాలి. సో ఇప్పుడు ఏరియా విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ తీసుకుంటే ఇది ఇంకా కాంప్లికేటెడ్. ప్రీవియస్ క్వశ్చన్స్ కన్నా కాంప్లికేటెడ్ ఇది. సరే, విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ ఏ రెండు y వాల్యూస్ మధ్యలో రీజన్ ఇన్వాల్వ్ అయి ఉంది? ఏ రెండు y వాల్యూస్ మధ్యలో రీజన్ ఇన్వాల్వ్ అయి ఉంది? 2 of 1 minus √3కి 2 of 1 plus √3కి మధ్యలో రీజన్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇప్పుడు 2 times అని రాయటానికి లేదు కదరా, సింగిల్ రీజన్ అదంతా. ఎక్కడ మనకి సిమెట్రీ అట్లా అంటే మనకు కావాల్సిన రీజన్ సిమెట్రీలో లేదు కదా. సో 2 times రాయటానికి పాసిబిలిటీ ఏం లేదు అక్కడ. సో 2 of 1 minus √3 to 2 of 1 plus √3
రైట్ సైడ్ మైనస్ లెఫ్ట్ సైడ్. అంటే రైట్ సైడ్ ఏంటి, బ్లాక్ కలర్ లైన్ ఉంది. ఆ బ్లాక్ కలర్ లైన్ అంటే ఎక్స్ వాల్యూ y+2 మైనస్ లెఫ్ట్ సైడ్లో y²/4, ఎక్స్ వాల్యూ y²/4 dy. అది చేయాల్సిందే. ఓకేనా, దొరికిన డౌట్ ఉందా? క్లియర్ అది? ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకొంచెం మార్చి ఏరియా బౌండెడ్ బై y² less than or equal to 4x, x² plus y² greater than or equal to 2x, x less than or equal to y+2. ఇంకోటి యాడ్ చేశారా? ఇది ఎక్స్ట్రా పెట్టాను. ఇందాక క్వశ్చన్కి ఇది ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు x² plus y² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2x అంటే నీకు ఎట్లా వస్తుంది ఉండదు? x² plus y² greater than or equals to 2x, x² minus 2x plus 1 plus y² greater than or equals to 1 అంటే x minus 1 whole square plus y² greater than or equals to 1 అంటే అవుట్ సైడ్ ద సర్కిల్ అనమాట. అవునా, అవుట్ సైడ్ ద సర్కిల్ రీజన్ కావాలి మనకి. అవుట్ సైడ్ ద సర్కిల్ with center 1, 0 and radius 1 అంటే circle touches y axis, center lies on x axis which is 1, 0. ఈ రీజన్ అంతా మళ్ళీ వస్తారా చూడండి, అదే కర్వ్ మళ్ళీ గీస్తున్నారు. కొంచెం చిన్నగా గీసుకున్నాను సరే. ఓకే, కొంచెం బ్రాడ్గా గీసుకోండి, సర్కిల్ కూడా రావాలి కదా అక్కడ. సరే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ కూడా ఉంది కదరా. లైన్ ఎట్లా ఉంది కదా, కింద నుంచి వస్తుంది. సరే, ఇది లైన్. ఇప్పుడు సర్కిల్ డ్రా చేద్దాం చూడండి జాగ్రత్తగా. ఆ సర్కిల్ ఈ పాయింట్ ఏంట్రా, 2నా? సెంటర్ ఆఫ్ సర్కిల్ ఏంటి, 1, 0 రేడియస్ 1 అంటే 2, 0 నుంచి పాస్ అవుతుంది, ఆరిజిన్ టచ్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ది సర్కిల్ ఇస్. ఈ సర్కిల్ ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఏరియా బౌండెడ్ బై 3 కర్వ్స్. ఇప్పుడుదా మనం చూసింది 2 కర్వ్స్ అనమాట. సో ఆ 3 కర్వ్స్ ఇన్వాల్వ్ అయిన రీజియన్ ఏంటి, విచ్ ఈజ్ అబోవ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా అబోవ్ ఎక్స్ యాక్సిస్ అని అడిగారు. ఓకే, సో ఆ 3 ఇన్వాల్వ్ అయిన రీజియన్ ఏంటి చెప్పండి నాకు. అక్కడ ఆ 3 ఇన్వాల్వ్ అయిన రీజియన్, 3 కర్వ్స్ మధ్యలో ఉన్న రీజియన్ అబోవ్ ఎక్స్ యాక్సిస్ కావాలి. ఇట్స్ ద రీజియన్. ఓకేనా, ఆ 3 ఇన్వాల్వ్ అయ్యి బిలో ఎక్స్ యాక్సిస్ అని ఉంటే ఇది అయ్యేదిరా. కొంచెం పార్ట్ ఉంది కనిపిస్తుందా, అది 3 కర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా బిలో ఎక్స్ యాక్సిస్ అంటే ఆ రీజన్ వచ్చేది. అబోవ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ యూ వాట్. ఓకే, ఇప్పుడు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం అవసరం లేదు, మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సర్కిల్కి ఏం రాలేదు కదా. సో ఈ పాయింట్ ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది నీకు, కర్వ్కి లైన్కి మధ్య పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చింది రా, y వాల్యూ వచ్చింది కదా. ఓకే, సరే ఆ y వాల్యూ లాగే చూస్తే చేద్దాం. ఇదేంటి 0, ఈ పాయింట్ ఏంటి 2/1 + √3 కదా. ఓకే, ఎట్లా కింద చేసాం కాబట్టి ఏరియా చూడండి, మనకు రెడ్ కలర్ రీజియన్ ఏరియా ఎట్లా వస్తుందో చూడండి. రెడ్ రీజియన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ 0 నుంచి ఇన్వాల్వ్ అయ్యింది సార్. రీజియన్ మనకు కావాల్సిన రీజియన్ కింద లేదు కదా. సో 0 to 2/1 + √3, బ్లూ కలర్ లైన్ మైనస్ గ్రీన్ కలర్ లైన్. బ్లూ అంటే నీకు లైన్ అది y+2 మైనస్ ఆఫ్ y²/4 పారాబోలా y²/4 dy. ఇదంతా అలా ఉంచని చెప్తాను. ఇప్పుడు దిస్ హోల్ థింగ్
మైనస్ సెమీ సర్కిల్ ఏరియా చేయాలి. అది నువ్వు చేయాల్సింది. సెమీ సర్కిల్ ఇదిరా, బ్లాక్ కలర్ రీజియన్ ఉంది కదా, ఓకే చేయాలి. సో రెడ్ కలర్ రీజియన్ నీకు కావాల్సింది. ఇప్పుడు 0 to 2 + 1/√3 బ్లూ మైనస్ గ్రీన్ చేస్తే ఏమొస్తుంది? బ్లూ మైనస్ గ్రీన్ చేస్తే ఈ సెమీ సర్కిల్ రీజియన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటట్టు వచ్చిందనమాట. ఓకే, అందులో నుంచి సెమీ సర్కిల్ తీసేస్తే అయిపోయింది. ఇప్పుడు దట్ ఈస్ ద రిక్వైర్డ్ రీజియన్. ఓకేనా? సో మళ్ళీ చూడండి, 0 నుంచి 2/1 + √3 వరకు నువ్వు బ్లూ మైనస్ గ్రీన్ చేస్తే, లైన్ మైనస్ పారాబోలా చేస్తే, ఓకే, నీకు ఈ సెమీ సర్కిల్ ఏరియా కూడా వచ్చేస్తుంది. బట్ అది అవసరం లేదు మనకు, ఓన్లీ సెమీ సర్కిల్ బయట ఉన్నది కావాలి, అవుట్ సైడ్ ద సర్కిల్ కావాలన్నారు కదా. సో ఇది అల్టిమేట్గా మనకు కావాల్సింది, మైనస్ సెమీ సర్కిల్. ఓకేనా? ఇలా డౌట్ ఉందా? ఓకే, మైనస్ సెమీ మళ్ళీ సపరేట్గా పక్కన రాసుకుంది, మైనస్ సెమీ సర్కిల్. దీని మొత్తానికి మైనస్ సెమీ సర్కిల్ ఏరియా చేస్తే అయిపోతుంది, అట్లా అన్నమాట. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ సి వన్ మోర్ థింగ్. పైన ఆ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ, ఫంక్షన్ రేంజ్ ఫైండ్ చేయటం, మినిమం మ్యాక్సిమా, అలాంటి వాటి మీద ఒక క్వశ్చన్ కూడా రాలేదు కదా, చూద్దాం. కాదు, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై y = 1/x² - 2x + 2. ఇది క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై y = 1/x² - 2x + 2. సో ఇప్పుడు దాన్ని ఎలా రాస్తామంటే y = పర్ఫెక్ట్ స్క్వేర్లో మార్చుకుంటే 1/x - 1² + 2. క్లియర్? అది 1/x - 1² + 2. దీని బదులు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కన్సిడర్, అట్లా ఉంచి కూడా చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, బట్ స్టిల్ y = 1 సింపుల్గా x² + 2 గ్రాఫ్ ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్. దాని తర్వాత x - 1 అంటే గ్రాఫ్ 1 యూనిట్ రైట్ సైడ్ మూవ్ చేస్తే సరిపోతుంది కదా. సో y = 1/x² + 2 గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇది మనకు తెలిసిన పారాబోలా కాదు, ఏది కాదు, ఇట్ ఈస్ నథింగ్. సో మనం ఇప్పుడు సపరేట్గా గ్రాఫ్ ప్లాట్ చేసుకోవాలి. దీనికి ఏమేం కావాలి? పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x యాక్సిస్తో ఏమొస్తుంది? y 0 పెడితే x వాల్యూ ఏమొస్తుందిరా? ఏం రాదు కదా, అంటే x∞ అనమాట. నెక్స్ట్ అంటే పాయింట్స్ x యాక్సిస్తో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదు అని, y యాక్సిస్తో కావాలంటే x 0 పెట్టేస్తే y వాల్యూ ఏమొస్తుంది? 1/2 వస్తుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. యాజ్ x tends to infinity, y = 0, and also as x tends to -∞ also, y tends to 0. ఓకేనా? అండ్ క్లియర్లీ గ్రాఫ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్, చూడండి ఆ పాయింట్స్ అన్ని వాడుతున్నాం ఇక్కడ, స్టార్టింగ్లో చెప్పుకుంది. గ్రాఫ్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. ఎందుకు అంటే x ఎక్స్పోనెంట్ అనేది నీకు ఈవెన్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. అండ్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఏదైనా కానీ, సో f' 0 చేసేస్తే అది -1/x² + 2² ఇంటూ x² డిఫరెన్షియేషన్ 2x, ఓకే, = 0. అంటే x వాల్యూ 0 దగ్గర పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా వస్తుంది. అది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమానా మినిమానా ఎట్లా తెలుస్తుంది? f' వాల్యూ x నెగిటివ్ అయితే f' నెగిటివ్, పాజిటివ్. x పాజిటివ్ అయితే f' నెగిటివ్. అంటే దాని మీనింగ్ ఏంటి? f' సైన్ చేంజెస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. f' సైన్ చేంజెస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ అంటే లోకల్ మ్యాక్సిమా అని. పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఫైండ్ చేస్తున్నాం. మ్యాక్సిమా అని తెలిసింది. సో ఫస్ట్ థింగ్, అండ్ x పాజిటివ్ దగ్గర f' నెగిటివ్ కాబట్టి డిక్రీజింగ్, x <0 దగ్గర f' పాజిటివ్ కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకే, సో x = 0 వరకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ రా, <0 దగ్గర ఇంక్రీజింగ్ ఫంక్షన్, <0 దగ్గర డిక్రీజింగ్ ఫంక్షన్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఎక్స్మా 0 దగ్గర వచ్చింది, x 0 దగ్గర y వాల్యూ 1/2. సో దిస్ ఇస్ ద పాయింట్ 0, 1/2. నౌ రీజన్ ఎట్లా వస్తుందంటే నీకు
ఇది రీజియన్. ఓకే, ఎక్స్ 0 దగ్గర మనం చేస్తుంది దేనికి, y ఈక్వల్ టు 1/x² + 2కి. సో ఇది రీజియన్ మనకు కావాలి. ఏరియా ఏమవుతుందండి, ఏరియా విల్ బి ఈక్వల్స్ టు ఏరియా బౌండెడ్ బై y ఈక్వల్ టు అండ్ x యాక్సిస్ క్వశ్చన్ అది. సరే, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ∞, అంతే కదా, x వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ 1/x² + 2 dx, which will give you 2 times of 1/a tan inverse x/a, tan inverse x/√2 limits from 0 to infinity. Infinity పెడితే π/2 రా, tan inverse π/2 √2 into π/2 minus 0, so which is π/√2, that is the area. అట్లా అన్నమాట చేయాల్సింది. ఓకేనా. సో ర్యాండమ్ గ్రాఫ్స్ ఎట్లా ప్లాట్ చేస్తామంటే అట్లా ప్లాట్ చేస్తాం. x-1² + 1 కదరా ఇది, చా 1. సరేలే, మనం 2 తీసుకొని చేసాం. వన్ బై x² + 1 ఉంటే ఈ పాయింట్ 0,1 వచ్చేది, ఇది x² + 1 వచ్చేది, బయట √2 వచ్చేది కాదు ఇంకా. ఓకే, నా ఇప్పుడు y ఈక్వల్ టు 1/x² - 2x + 3కి చేద్దాంరా. ఓకే, అప్పుడు నీకు ఆటోమేటిక్ ఇప్పుడు మనం చేసిన దానికి కొంచెం యూజ్ ఉంటుంది. x-1² + 2, y ఈక్వల్ టు 1/x² + 2 చూసాం మనం. y ఈక్వల్ టు 1/x-1² ఎట్లా వస్తుందంటే, గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు 1/x² + 2 moves 1 unit to the right side. ఓకే, నీ గ్రాఫ్ ఎలా మారిపోతుంది, అది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా కదులుతుంది అనమాట, పక్కకు కదులుతుంది అంతే, ఏం లేదు అక్కడ. ఓకే, ఈసారి x 0 పెడితే y వాల్యూ 1/3 వస్తుంది. మళ్ళీ రీజన్ అయితే అదే కదా, నీకు ఏరియా అని మారుతుందా? సో ఏరియా రిమైన్స్ సేమ్ ఆబ్వియస్లీ, విచ్ విల్ బి ఈక్వల్స్ టు ఇందాక ఏది వస్తే అది π/√2 వచ్చింది, π/√2, అది ఆన్సర్. ఓకేనా. సరే, ఇది ఒకటి గ్రాఫ్ ప్లాటింగ్లో ప్లాట్. ఇంకోటి రేంజ్ ఫైండ్ చేసి పాయింట్ ఆఫ్ మినిమం మ్యాక్సిమా ఫైండ్ చేసేది ఇంకోటి చూద్దాం. Find the area of the region enclosed by y equal to x log x. Find the area enclosed by y equal to x into log x and y equals to 2x minus 2x². ఇది ఎట్లాగో పారాబోలా అది మనకు తెలిసిందే, x 0 1 1 రూట్స్ అవి డౌన్వర్డ్ పారాబోలా వచ్చేస్తుంది. y ఈక్వల్ టు x log x అనేది ప్లాటింగ్ జాగ్రత్తగా చూడండి. ఓకే, అండ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గరికి వస్తే, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కర్వ్ 1 x యాక్సిస్ y యాక్సిస్. ఓకే, x 0 పెడితే y యాక్సిస్ దగ్గర అయితే x 0 పెడితే y వాల్యూ నీకు y యాక్సిస్ x 0 పెట్టేస్తే లిమిట్ వాల్యూ కదా ఫైండ్ చేయాల్సిందే. ఓకే, సో డస్ నాట్ ఇంటర్సెక్ట్ అంటే as y tends to 0, as x tends to 0, y also tends to 0 అనమాట. 0 అనేది నీకు అసలు డొమైన్లోనే లేదు. x యాక్సిస్తో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ y 0 పెడితే x వాల్యూ 0, log 1 కూడా 0నే కదరా, అంటే 0,0 ఒకటి 0,0 దగ్గర కట్ అవ్వదు అసలు నీకు అది. సరే, ఓకే, ఇంకోటి 1,0, 0,0 అనేది పాయింట్ కాదు, జస్ట్ అక్కడ నీకు హాలో సర్కిల్ వచ్చేస్తుంది అనమాట 0,0 దగ్గర. ఎందుకంటే x tends to 0, y tends to 0, అది x ఈక్వల్ టు 0 అనేది అవ్వదు. ఓకే, సో y ఈక్వల్ టు x log x. నెక్స్ట్ అలానే కర్వ్ 2కి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ x అండ్ y యాక్సిస్. x యాక్సిస్తో y 0 పెట్టేస్తే x వాల్యూ 0 1 1 1,
వై యాక్సిస్తో చూస్తే సేమ్ ఎక్స్ 0 పెడితే వై వాల్యూ 0 0,0 అంతే. నెక్స్ట్ ఇప్పుడు కర్వ్ 1 అండ్ కర్వ్ 2 x into log x is equals to 2x of 1 minus x. సో x క్యాన్సిల్ అంటే x equal to 0 యాక్చువల్గా రాదు, డొమైన్లో లేదు కాబట్టి, బట్ స్టిల్ అక్కడ హాలో సర్కిల్ వచ్చేస్తుంది x into log xకి. అండ్ వీ ఆల్సో హ్యావ్ log x ఈక్వల్స్ టు 1 minus x అనమాట. ఓకే, అండ్ క్లియర్లీ x equal to 1 పెడితే LHS 0, RHS కూడా 0. సో x equal to 1 is also a point of intersection. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ రా, ఇంకా నార్మల్ క్వశ్చన్ లాగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయలేం కదా. log x ఈక్వల్స్ టు 1 minus x, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. సో ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై y ఈక్వల్ టు x log x అండ్ y ఈక్వల్స్ టు 2x minus x square, దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇక్కడ y ఈక్వల్ టు x log x ఉంది కాబట్టి దీని కర్వ్ ఎట్లా వస్తుందో చూడండి. ఫస్ట్ dy/dx ఏం తెలియనప్పుడు పాయింట్స్ x0 y0 అవుతుంటే ఏమవుతుందో చూసాం. dy/dx 0 చేద్దాం. dy/dx 0, లెట్స్ మేక్ ఇట్ u dash v plus v dash u equals to 0. log x equals to -1 రా. log x equals to -1 అంటే x equals to e power -1 అంటే 1/e. ఇప్పుడు ఆ x equals to 1/e అనేది పాయింట్ ఆఫ్ మినిమానా మ్యాక్సిమానా అనేది క్వశ్చన్. సో అది ఎట్లా డిపెండ్ అవుతుందంటే f dash xని log x -1 అని రాసుకుందాం. log x plus 1, సారీ. ఇప్పుడు x వాల్యూ 1/e దగ్గర -1 కదా. 1/e కన్నా తగ్గితే ఏమవుతుంది, 1/e కన్నా పెరిగితే ఏమవుతుంది. ఎగ్జాక్ట్ 1/e దగ్గర -1, 1/e కన్నా తగ్గితే -1 కన్నా తగ్గిపోతుంది. -1 కన్నా తక్కువ +1 అంటే <0, <0. సో దిస్ ఈస్ క్లియర్లీ పాయింట్ ఆఫ్ మినిమా. ఓకే కదా. 1/e కన్నా తక్కువ చేస్తే log x వాల్యూ -1 కన్నా తక్కువ అంటే ఓవరాల్ వాల్యూ f dash x నెగిటివ్. 1/e కన్నా పెంచితే -1 కన్నా ఎక్కువ అంటే ఓవరాల్ వాల్యూ పాజిటివ్. సో పాయింట్ ఆఫ్ మినిమా అనమాట. ఇప్పుడు వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ ప్లాట్ ద గ్రాఫ్. ఓకే, సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మనకు పెద్ద అవసరం లేదు గ్రాఫ్. ఎందుకు అంటే x log x అనే గ్రాఫ్ ఉండదు అసలు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు. డొమైనే గ్రేటర్ దాన్ 0 కదా. సో ఈ ఫంక్షన్ డొమైనే x గ్రేటర్ దాన్ 0 అనమాట. ఓకే, సరే. ఫస్ట్ థింగ్ ఇక్కడ హాలో సర్కిల్ రా. సో మినిమా అన్నాం, 1/e దగ్గర పాయింట్ ఆఫ్ మినిమా వచ్చింది. లెట్స్ సే దిస్ ఈజ్ 1/e, ఇది 1 అనుకుందాం. 1/e దగ్గర పాయింట్ ఆఫ్ మినిమా అండ్ x 1,0 అనేది మళ్ళీ x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇలా వచ్చి దిస్ హౌ ఇట్ గోస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది y ఈక్వల్ టు x log x గ్రాఫ్. ఈసారి y ఈక్వల్ టు 2x minus x square తీసుకుందాం. 2x minus x square అంటే x 0 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మళ్ళీ. కాకపోతే పారాబోలా నీకు ఎట్లా ఉంటుంది, అది డౌన్వర్డ్ పారాబోలా, x ఈక్వల్ టు 0 to 1. దిస్ ఇస్ ద గ్రాఫ్. ఇప్పుడు నేను అడిగింది ఏంటి, ఏరియా బౌండెడ్ బై ఏరియా ఎన్క్లోజ్డ్ బై x log x అండ్ 2x minus x square. సో ద రిక్వైర్డ్ ఏరియా ఈస్ దిస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి ఏరియా? సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 1, ఈ పాయింట్ 1 కదా, 0 to 1 అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. సో పారాబోలా 2x minus 2x square మైనస్ x log x dx. ఇప్పుడు ప్రాపర్ ఇంటిగ్రేషన్ ఇంకా అది 2x minus x square ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలో తెలుసు. x into log x ఉన్నప్పుడు ఏం చేస్తాం రా, x into log x ఉంటే బై పార్ట్స్ x v అవుతుంది, log x u అవుతుంది. సాల్వ్ చేసేస్తే యూల్ గెట్ ది ఆన్సర్. అది సో గ్రాఫ్ ప్లాటింగ్ అట్లా వస్తుంది అనమాట నీకు అది. ఓకేనా, ఇది ఒకటి. ఓకే, చలో నెక్స్ట్ వీడియోలో మిగతా చెప్తున్నాను.